వెల్కమ్ టు ఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్. రాజమండ్రి సిటీ వీరభద్రపురం మున్సిపల్ టౌన్ హై స్కూల్ నందు సమరసత సేవా ఫౌండేషన్ సారాధ్యన గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు రాబోయే పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన కిట్స్ ను విద్యార్థులకు నేడు అందజేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ రాబోయే పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులందరూ కూడా ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా మనకు నిర్దేశించిన సమయంలో మనకు వచ్చిన సమాధానాలను రాగాలని, తదుపరి మిగతా ప్రశ్నల గురించి ఆలోచన చేయాలని అని అన్నారు. ప్రస్తుతం పరిస్థితిలో పిల్లలు అందరూ స్మార్ట్ ఫోన్ మాయలో పడి ఆన్లైన్ గేమింగ్లకు, ఇతర సోషల్ యాప్లకు బానిసలుగా మారుతున్నారని, ఫోన్ ద్వారా మనకి ఎంత మంచి జరుగుతుందో దానివల్ల చెడు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ప్రతి విద్యార్థి ఫోన్ ద్వారా విజ్ఞానాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. తల్లిదండ్రుల పట్ల మనం అందరూ గౌరవంగా వ్యవహరించాలని సూచించారు. రేపు రాబోయే పరీక్షలకు ప్రతి ఒక్కరూ ఉత్తీర్ణులు కావాలని, రేపటి సమాజంలో మంచి స్థాయికి వెళ్లాలని శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాలు గాలి పద్మశ్రీ, కరి శ్రీనివాస్, తుమ్మ సంజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంచి ప్రభుత్వ కాలేజీలో సీట్ వస్తుంది, మంచి ప్రైవేట్ కాలేజీలో కూడా సీట్ వస్తుంది. తర్వాత అక్కడ ఎక్స్పోజర్ బాగుంది, ఇంకా పెద్దగా వెళ్ళచ్చు, అబ్రాడ్ వెళ్ళచ్చు. అంటే ఇక్కడ ఇండియాలోనే మంచి పోస్ట్ అంటే సివిల్స్ కానీ గవర్నమెంట్ పోస్ట్ కానీ వీళ్ళందరూ బాగా చదివి నాకు ఇప్పుడే తప్పకుండా ఉంటే మనం ఎంతసేపు ఫేస్బుక్లో లేకపోతే ఎక్కడ సోషల్ మీడియాలో మన దేశంలో ఉంది లేకపోతే ఇలా అన్యాయం జరుగుతుందని చూడటం తప్ప మనం ఏం చేస్తామని కూడా కావాలి. ఓకే, రేపు పొద్దున్న ఒక 5-10 years అన్యాయం కదా, లక్ష సిస్టమేటిక్ జరగాలి కదా మీరు అనుకుంటున్నారు. కానీ మీరు అందరూ కూడా ఎవరు అందరూ నేస్తున్నారు, దాన్ని ఏమంటారు, సివిక్స్ అంటే కామన్ సెన్స్, అది బాధ్యత. సో శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ నుంచి కూడా మీ ఎవరైనా విషయంలో కానీ ఇండియన్ విషయంలో అంటే ఈ లాంగ్వేజ్ ఎవరైనా పెద్దవాళ్ళని ఏదో సినిమాలో ఎక్కువ కామెడీ అంటే పెద్దవాళ్ళని సెండ్ చేయడం అంటే పెద్దవాళ్ళని అలా